కాదు అని చెప్పడానికి వచ్చారు వాళ్ళు. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చింది. ఆ సాక్ష్యం ఏమీ వాడు వీటితో మాట్లాడతారు, మీ ఓటుతో మాట్లాడుకుని రెడీనా అబద్ధ సాక్ష్యం రెడీ చేసుకున్నావా, ఏం చెప్పాలనుకున్నావు అదే ఆలోచన చేస్తున్నా. ఆయన ఎలా చికిత్సాలి, ఆయన ఎలా సిలువ చేయాలి, ఆయన ఎలా చంపాలి అంటే ఏదైనా ఒక అబద్ధం ఆడాలని రాసుకోండి. ఏదైనా ఒకటి చెప్పాలి. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చారు. దేవుని మందిరంలో మనం వచ్చేటువంటి సమయంలో మనం ఆలోచన చేసేటువంటి వారిగా ఉంటున్నాలి. కాబట్టి అబద్ధ సాక్షులు అనేకులు వచ్చింది, కానీ సాక్ష్యం ఏమీ కూడా వాళ్ళకి ఏం కాలేదంట, దొరకలేదు. తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలరని చెప్పి చూడండి. తుదకు అంతా అయిపోయిన తర్వాత ఇంక అయిపోయింది, ఇంకేం లేదు అనుకునేటువంటి సందర్భంలో తుదకు ఇద్దరు ఏం చేశారంట, ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టండి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పాడు. ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పాడు ఆ మాట. ఆయన ఎందుకు ఆ మాట చెప్పాడు? దేవాలయము పడగొట్టండి 3 దినములలో మరలా నేను దానిని కట్టగలను అని ఆయన ఎందుకు చెప్పాడనేటువంటి ఆలోచన వారికి రాల. ఆయన ఎందుకు చెప్పాడు ఆ మాట అనేది మనం గమనిస్తే, దేవాలయము సంఘము అనగా క్రీస్తు యొక్క శరీరము, బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆ దేవాలయాన్ని మీరు పడగొడితే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని మీరు పడగొడితే లేకపోతే మీరు చంపేస్తే మరలా నేను దాన్ని 3 రోజుల్లో కట్టగలనంటే మరలా నేను 3వ రోజున లేస్తాను అని అర్థం. కానీ ఈ ప్రజలకు, ప్రధాన యాజకులకు, వీళ్ళందరూ కూడా ఏమర్థమైందో కానీ, అయ్యో దేవాలయము మా పితరులు కట్టించేటువంటి ఈ పవిత్రమైనటువంటి దేవాలయాన్ని పడగొట్టాలంటాడా? మా పితరులు కట్టించేటువంటి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలము, పరిశుద్ధమైనటువంటి పట్టణము, పరిశుద్ధమైనటువంటి ప్రదేశము, పరిశుద్ధమైనటువంటి దేవాలయములు కట్టి ఆ పడగొట్టే 3 దినములలో నేను కట్టగలని చెప్పాడని చెప్పి ఇతడు దేవదూషణ చేస్తున్నాడు. ఏమంటున్నారు? ఇతడు దేవదూషణ చేస్తున్నాడు అనేటువంటి ఉత్తరాన్ని వారు ఇచ్చారనే విషయం మనం ఇక్కడ గమనించవచ్చు. చదవండి 61వ వచనం. తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పినది. ప్రధాన యాజకుడు లేచి, నీ ఉత్తరమేమి చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్నటువంటి సాక్ష్యం ఏమని అడగవా? యేసు ఊరకనే ఉండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైతే, ప్రభువైతే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను. అందుకు యేసు, నీవన్నట్టే. చూడండి, ఇక్కడ మనం గమనించవలసింది ఏం చేయాలని మనం చూస్తే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధమైనటువంటి ఆలోచనతో వారికి చెప్పాడో తెలుసా? దేవాలయం అంటే ఆయన యొక్క శరీరము. ఆయన యొక్క శరీరమును చంపేస్తే, లేకపోతే ఆయన శరీరాన్ని సిలువకు వేస్తే, ఆయన చనిపోతే మరలా 3వ రోజున ఆయన మరలా లేస్తాడు, మరలా బ్రతుకుతాడు. కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచనతో ఆయన వారికి, శిష్యులకు, ప్రజలకు చెబితే వారి ఇంకొక విధమైనటువంటి రీతిగా ఆలోచన చేశారనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఫైనల్ గా మనం ఇక్కడ చూసినట్లయితే, మరి దేవుని వాక్య సర్వీస్ ఇక్కడ మనం చూసినట్లయితే, తుదకు వీడు దేవదూషణ చేస్తున్నాడని వారు ఆయనతో చెప్పారు. చదవండి 65వ వచనం. ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేసెను. చూడండి, వీడు దేవదూషణ చేసెను. మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు. మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు వీరు మరణమునకు. చాలు, ఇక్కడ మనం గమనించినట్టే దేవుని వాక్యం సెలవిస్తుంది. తుదకు వాళ్ళు ఏం చేశారంటే ఇతడు దేవదూషణ
చేస్తున్నారు. దేవదూషణ చేస్తున్నారు కాబట్టి సాక్షులతో మాకేం పని? ఇదిగో ఇతడు దేవదూషణ చేస్తున్నటువంటి మాట మీరు ఇప్పుడు విన్నారు కదా, కాబట్టి మీకేమి తెలుసున్నదని అడిగినప్పుడు అందుకు వారు వీరు మరణమునకు పాత్రుడు. యోహాను సువార్త 10వ ఏం రాయబడింది? నేను దానిని మరలా తీసుకోవటానికి నా ప్రాణాన్ని పెట్టుచున్నాను. అంతే. చాలా మంది చిన్నపిల్లలు కానీ ఒకవేళ మన దయామయుడా లేకపోతే ఆ యొక్క ఫిలిం కానీ మనం వారికి చూపిస్తే దేవుడు కదా, వారు కొడతా ఉంటే ఎలా గమ్మునున్నాడు, ఆయన కూడా లేచి కొట్టసేది కదా, ఆయన దేవుడు కదా, ఆయన వచ్చిందే ప్రాణం పెట్టడానికి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వచ్చిందే మన కొరకు, మన పాపములన్నీ కూడా ప్రాయశ్చిత్తం పొందుకోవడానికి, మన పాప పరిహారము కొరకు ఆయన లోకానికి వచ్చాడనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుని వాక్యం ఇక్కడ చదివిస్తుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన అంటున్నాడు ఇక్కడ మనం చూసినట్టే ఇతడు చివరికి దేవదూషణ చేయాలి, కానీ వారు అంటున్నారు ఇతడు దేవదూషణ చేశాడు అనేటువంటి ఆ బిరుదును మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి వారు సెలవిచ్చినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. కాబట్టి వాళ్ళ మాయోపాయముల చేత ఏం చేశారంట? ఆలోచన చేశారు. అబద్ధ సాక్ష్యములు ఏం చేశారంట? ప్రవేశపెట్టారు. అబద్ధ సాక్ష్యములు వారు ఏం చేశారంట? వెతికారు. అబద్ధ సాక్ష్యములు వెతికినప్పటికీ, అబద్ధ సాక్ష్యములు ప్రవేశపెట్టినప్పటికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దృష్టి గురి ఎంతకు ఆయన వెళ్ళాలని, ఆయన వచ్చిందే ప్రాణం పెట్టాలని ఆలోచన వాళ్ళు కలిగి ఉంది కాబట్టి అటు ఇటు చూడకుండా ఆయన ఆ గురి వైపే చూస్తూ ఉన్నాడు. గురి ఎంతకే పరిగెత్తుచున్నాడు. నేను వచ్చింది ఎందుకు? నేను దాన్ని నెరవేర్చాలి. నేను దాన్ని నెరవేర్చేంత వరకు నా యొక్క దృష్టి అంతా కూడా ఆ వాటి వైపే నేను చూడాలి అనేటువంటి విషయాన్ని కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మధ్యకాల సమయంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మరణానికి పాత్రుడుగా, మరి మరణము నొందేటువంటి విధమైనటువంటి పాపం ఏమి చేయలేదు, కానీ ఆయన వచ్చిందే చనిపోవడానికి, కాబట్టి ఆయన వచ్చిందే మరణించడానికి, ఆయన వచ్చిందే పాప క్షమాపణ ప్రజలందరూ కూడా కలుగు చేయటానికి అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన పాపముల కొరకు ఆయన శిలువ మీద రక్తాన్ని కాల్చాడు. మన పాపముల కొరకే తలకు ఆయనకు మొల్ల కిరీటాన్ని పెట్టాడు. మన పాపముల కొరకే ఆ బరువైనటువంటి శిలువు, మోయలేని ఆ బరువైనటువంటి శిలువు, కపాలం అనబడినటువంటి స్థలము, లేకపోతే గొల్గతా అనబడినటువంటి స్థలము, లేకపోతే కాల్వరి అనబడినటువంటి స్థలములకు ఆ పర్వతం మీదకి ఆయనను తీసుకొని వెళ్ళి అక్కడ ఆయనను శిలువ వేశారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాం. మనం నరకానికి వెళ్ళటానికి కాదు, మన పాపాలన్నీ కూడా క్షమింపబడటానికి, మన పాప పరిహారము మనం పొందుకోవటానికి, మన పాపాలన్నీ కూడా మనం విడిచిపెట్టుకోవటానికి, ప్రభు యొక్క మార్గమును, తిన్నని మార్గములో మనం కూడా నడవటానికి, నేను స్థలంలో మీరు ఉండదాలని నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నానని చెప్పాడు. సిద్ధంగా ఉన్నామా? దేవుని రాజ్యంలోనికి వెళ్ళటానికి మనం సిద్ధంగా ఉన్నామా? సిద్ధపరిచామా? ఆయనతో పాటు ఆ యొక్క క్రొత్త నిబంధన అయినటువంటి ఆ యొక్క ద్రాక్షారసమును త్రాగటానికి మనం ఆయనతో పాటు ఆ రాజ్యంలో మనం చేరగలమా? వెళ్ళగలమా? ఆయన రాజ్యంలోనికి మనం వారసులుగా మనం చేస్తాడా, ఉండగలమా అనేది మనం ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడి వాక్య సర్వీసులు ఇక్కడ మనం గమనించే చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగుదురా. మీరు మీ సొత్తు కాదు. చూడండి 19వ వచనం మనం చూసినట్లయితే మీ దేహము దేవుని వలన మీకు, ఎవరి వలన అనుగ్రహింపబడిందంట? దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. మీలోను నా పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. తర్వాత ఏమంటున్నాడు? మీరు మీ సొత్తు
కాదు, విలువ పెట్టి. కొనబడిన వారు కనుక. ఎలా కొన్నాడంటే ఆయన? విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. విలువ పెట్టాడు దేవుడు. అమూల్యమైనటువంటి రక్తాన్ని క్రయధనముగా చెల్లించాడు. వ్యాల్యూ పెట్టాడు. మనం కొనటానికి ఆయన ఏం చేశాడంట? విలువ పెట్టి కొనబడినటువంటి వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. నా జీవితంలో దేవుడు మహిమపరచబడుతున్నాడా? నీ జీవితంలో, నీ జీవితం ద్వారా, నీ దేహం ద్వారా, నీ జీవిత యాత్రలో దేవుడు మహిమపరచబడుతున్నాడా? దేవునికి వస్తుందే మహిమ. నువ్వు చేసేటువంటి పనుల వలన, నువ్వు మాట్లాడేటువంటి మాటల వలన, నీ యొక్క ఆలోచన వలన, నీ యొక్క తలంపుల వలన, నీ యొక్క ప్రవర్తన వలన, నీ యొక్క బిహేవియర్ వలన దేవునికి వస్తుందే మహిమ. దేవుని వాక్య సర్వీసులు మనం గమనించినట్టు అంటున్నాడు, మీరు మీ సొత్తు కాదు, మీ కొరకు నేను ప్రాణం పెట్టాను. ఎవరైనా మన కొరకు ప్రాణం పెట్టారా? ఈ లోకంలో ఎవ్వరు కూడా మన కొరకు ప్రాణం పెట్ట. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. భార్యాభర్తల ప్రేమ ఏ విధంగా ఉంటుందో, లేకపోతే తల్లిదండ్రుల పిల్లల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎలా ఉంటుందో అనేటువంటి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఈ యొక్క విషయం మీరు గమనించండి. ఒకరోజు ఒక తల్లి, ఆ తల్లికి ఒక కుమారుడు, ఆ కుమారుడు అలాగే తన భార్య, అలాగే ఆ యొక్క భార్య భర్తకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మీకు అర్థమైందా? ఒక అవ్వ, ఆ అవ్వకి కొడుకు కోడలు, మరి కొడుకు కోడలికి ఇద్దరు పిల్లలు. ఓ రోజు ఉన్నట్టుగా ఈ భర్త అంటే కొడుకు అనబడినటువంటి ఆ కుమారుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతనికి భూస్థాపన చేయాలి. ఒక ఇంటిలో పనులు పెట్టారు. ఆ ఇంట్లో పనులు పెట్టినటువంటి సమయంలో ఆ యొక్క ఒక వ్యక్తి వచ్చాడు. అమ్మ, 5 నిమిషాల సమయం ఉంది, ఈ కుమారుడు బ్రతకొచ్చు, ఈ కుమారుడు బ్రతికితాడు, చనిపోయినటువంటి వ్యక్తి బ్రతుకుతాడు, 5 నిమిషాల టైం మాత్రమే ఉంది, కానీ ఇతనికి బదులుగా ఇంకెవరైనా చనిపోవాలి, ఈ కుమారుడికి బదులుగా ఇంకెవరైనా చనిపోవాలి అని ఆ యొక్క వ్యక్తి చెప్పాడు. అప్పుడు అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన ఒక చిన్న గ్లాస్ లో కొన్ని నీళ్లు రమ్మని చెప్పాడు. ఒక చిన్న గ్లాస్ లో కొన్ని నీళ్లు తెచ్చి ఆయన దగ్గర ఏదో ఆ చెట్టు వేర్లు ఉన్నాయి, ఆ చెట్టు వేర్లు ఆ గ్లాస్ లో వేసేసాడు. ఆ గ్లాస్ లో వేసి, ఇదిగో ఇప్పుడు ఈ కుమారుడు బ్రతుకుతాడు, ఈ నీళ్లు ఎవరైనా త్రాగితే వాడు చనిపోతాడు, ఇతడు బ్రతుకుతాడు. అమ్మా, నువ్వు ఇతని తల్లివి కదా, నువ్వు ఒకవేళ ఈ యొక్క నీళ్లు తాగుతావా, ఇతడు బ్రతుకుతాడు, నువ్వు చనిపోతావు అంటే అప్పుడు ఆ తల్లి అన్నదంట, గమనండి అయ్య గారు, నేను ఇంకా మనమలతో ఆటలాడుకోవాలి, మనమల్లో ముద్దులాడాలి, వాళ్ళని ఎత్తుకోవాలి, నేను పోతే నా పాడల్ని ఎవరు చూసుకుంటారు అన్నదంట. ఓకే, అలా ఉందా మీ సమయమని. తర్వాత వాళ్ళ భార్యని అడిగాడంట, ఇదిగో ఈ నీళ్లు కానీ నువ్వు తాగితే నువ్వు చనిపోతావు, నీ భర్త బ్రతుకుతాడు, తాగుతావా తల్లి అమ్మ అని అడిగితే అప్పుడు ఆ భార్య అన్నదంట, అయ్యో గమ్మునండి సార్, నేను చనిపోతే నా పిల్లలు ఏమైపోతారు, వాళ్ళు ఈదులు పాలైపోతారు, నేనన్నా ఉంటే ఆ ఇల్లు అడుక్కొని వచ్చిన వాళ్ళకి అన్నం పెడతాను, వాళ్ళని చూసుకునే వాళ్ళకి ఎవరు ఉండరు, నేను ఎందుకు చనిపోయాను అన్నాను. కాబట్టి చివరికి ఆ సమయం 5 నిమిషాలు ఇచ్చినటువంటి సమయము అయిపోయింది. 5 నిమిషాలు ఇచ్చినటువంటి సమయము అయిపోయింది. చూడండి, ప్రాణం పెట్టడానికి భార్య కూడా ముందుకు రాలా, ప్రాణం పెట్టడానికి కన్న తల్లి కూడా ముందుకు రాలా. చివరికి 5 నిమిషాలు అయిపోయి ఆ యొక్క వ్యక్తిని తీసుకొని బయటకు వెళ్ళిపోవాలి అంటే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ యొక్క ఇంట్లో నుండి బయటికి తీసుకొని వెళ్ళేటువంటి సమయంలో ఆ బయటకు వెళుతున్నప్పుడు ఆ డోర్ చిన్నగా ఉంది కాబట్టి ఆ యొక్క మనసు బయటకు వెళ్ళటం లేదు. ఆ మనసు బయటకు వెళ్ళటం లేదు కాబట్టి ఆ యొక్క వ్యక్తి చెప్పాడంట, అమ్మ మనసు బయటకు వెళ్ళటం లేదు కాబట్టి వాసుకలు పగలగొట్టామా అని అడిగాడు. అయ్యో వాసుకలు ఎందుకు కొడతారండి, మా ఆయన కట్టించిన ఇల్లు వాసుకలు పగలగొట్టదు. వాసుకలు పగలగొట్టకపోతే ఆయన చెయ్యర కొట్టాలమ్మా, బయటికి చెయ్యపోవటం లేదంటే చెయ్యి కావాలైనా ఎర్రగొట్టండి, వాసుకలు మాత్రము ఎర్రగొట్టదు. కావాలంటే నా భర్త చెయ్యి ఎర్రగొట్టు, ఎట్ట చచ్చింది కదా ఎర్రగొట్టి,
ఆ తల్లి అంటుంది, నా కొడుకు ఎట్టయినా లోపల తొక్కుతారు కదా, ఇప్పుడే ఎదుర్కొట్టు, భాస్కర్ మాత్రం ఎదుర్కొట్టు. ఈ లోకంలో ఎవరు కూడా మనకు ప్రాణం పెట్టడానికి ముందుకు బ్రతికున్నప్పుడు ఊరికనే పైన ప్రేమ చూపిస్తారంటే, భార్య అయినప్పటికీ, భర్త అయినప్పటికీ, తల్లిదండ్రులు అయినప్పటికీ, పిల్లలైనప్పటికీ, ఎవరైనప్పటికీ కూడా అయ్యో నీ ప్రాణానికి నా ప్రాణం అంటారు, కానీ ఆ సమయానికి ఎవ్వరు రారు. కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఆయన ఒక్కడే ప్రాణాన్ని పెట్టాడు, ఇంకెవ్వరు కూడా ప్రాణం పెట్టలేదు. ఆయన ఒక్కడే ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి దేవుని వాక్య సర్వీస్ ఇక్కడ మనం గమనిస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడెను, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. నువ్వు అనుకుంటున్నావు, ఓ పాట ఉంది కదా, లోకమంతా నాదకు కొంటిని, బంధుమిత్రులు ప్రియులను కొంటిని, అంతయు మోసమేగా. అంత మోసమే. లోకమంతా మంది అనుకుంటున్నాము, ఈ లోకంలో మనముండి అపో బంధువులంతా మన వాళ్ళే, నాకు ఇంకేంటి అనుకుంటున్నాము. కానీ అంత కూడా ఏమైపోద్ది, కాటి దాకే. కొంతమంది ఆడి కూడా రారు. అయితే ఆ బరియర్ గ్రౌండ్, ఆ సెమిట్రీ, లేకపోతే భూస్థాపన చేసేటువంటి ఆ సమాధి దగ్గర కూడా రారు. ఎందుకంటే చూసి రాసినారు. కొంతమంది అయితే ఫోన్ చేసి, ఎప్పుడు పారేస్తారా? ఏం కసువా? పారేట కసువే. విన్నారా మీరు మాట? ఎప్పుడు పారేస్తున్నారు అంటారు. అంటే ఆత్మ ఉన్నంత వరకు లోకమంతా నాదే, బంధువులంతా ప్రియులే. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చెత్త, నేను ఒక కసువు అంతే. ఫోన్ చేసి అడుగుతారు, ఎప్పుడు పారేస్తున్నారు అంటారు. ఉండండి, ఎంత బాగండి, మొక్కలు చూడాలి, అక్కడికి వెళ్దాను. నాకు వచ్చి పడలేదు సమాధి. హలో, పలానా రోజు జ్ఞాపకాలు కూడిక, నాకు దినం కూడా పట్టదు. ఎప్పుడు దినం కూడా నాకు అరగదు. లోకం అంతా మంది అనుకొని మనం మోసపోతూ ఉన్నాం. ఈ లోకంలో మన కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? భార్య ప్రాణం పెట్టలేదు, తండ్రి ప్రాణం పెట్టలేదు, భర్త ప్రాణం పెట్టలేదు, తల్లి ప్రాణం పెట్టలేదు, ఎవరు కూడా మన కొరకు ప్రాణం పెట్టలేదు. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఒక్కడు మాత్రమే విలువైనటువంటి ప్రాణాన్ని మన కొరకు ఆయన పెట్టాడు, విలువైనటువంటి రక్తాన్ని ఆయన మన కొరకు కార్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి కనుక మీ దేహంతో దేవుని ఏం చేయాలంట? మహిమపరచాలి. నువ్వు నేను ఏం చేసినా ఎవరికి మహిమ కలగాలి? దేవుడికి. దేవుని మనము మహిమపరిచేటువంటి విధానంగా ఈ లోకంలో మనం జీవిస్తే చాలా మంచిది. కాబట్టి దేవుని మాటలు ఆశీర్వదించి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్.